నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. యాక్చువల్లీ టాపిక్ సంబంధం లేదు. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ అంటే ఏంటండి? అసలు ఇంటర్నేషనల్ ఎందుకండి? మన దగ్గర కదా యోగా పుట్టింది అని అడిగారు. ఏదో కామెంట్ చూసాను. అయ్యో! ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ అంటే మీనింగే అదండి. మన దగ్గర నుంచి వచ్చిన యోగాని మనం వేరే దేశాల్లో ఎక్కడైనా సరే ఎళ్లి నేర్పించొచ్చు అనే ఉద్దేశ్యమే ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ అంటే. సర్టిఫికేషన్ ఉన్నప్పుడే మనం అట్లా టీచ్ చేయొచ్చనమాట. సో, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ అంటే మీనింగ్ అది. మీరు వేరే దేశాల్లో ఉన్న వేరే దేశాల వాళ్ళకైనా సరే మనం టీచ్ చేయొచ్చు అని. సో, ఇంత కష్టపడి నేను ఇన్నేళ్ల నుంచి యోగాని ఇంత ఇష్టంగా స్ప్రెడ్ చేస్తుంటే ఈ క్వెషన్, ఈ కామెంట్ చూసి యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యాను నేను. సో, ఎనీవేస్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, పొట్ట తగ్గడానికి అన్నిటికి కలిపి ఈరోజు నేను మీకు మంచి ఫ్లో చూపిస్తాను. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకొని చాలామంది మదర్స్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు యోగా చేయడం అని అడుగుతా ఉంటారు. మినిమమ్ 2 మంత్స్ కంప్లీట్ అయ్యాక మీకు ఎవరైతే చేశారో డెలివరీ ఆ డాక్టర్ పర్మిషన్ తీసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకొకటి పొట్ట ఎక్కువగా వస్తది కాబట్టి డెలివరీ అయిన తర్వాత బాగా బాధపడతా ఉంటారు, భయపడతా ఉంటారు. అండ్ దానికి తోడు ఇంకా మన సొసైటీ గూడా ఎట్లా ఒక న్యూ మదర్ వదిలేసేయాలి. ఆబ్వియస్లీ వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటారు. ఆబ్వియస్లీ మళ్ళీ తగ్గుతారు. సో, చాలామంది పొడిచినట్టు మాట్లాడుతా ఉంటారు. ఏంటి అంత లావయ్యావు? అయ్యో! ఏంటి ఇంత పొట్ట పెరిగింది? ఏంటి నీకు 10 రెట్లు పొట్ట పెరిగిపోయింది. ఇంక అదంతే ఉంటది. ఇంక అసలు తగ్గనే తగ్గదు. ఇట్లాంటియన్నీ చెప్తా ఉంటారు. సో, దానివల్ల చాలా భయం క్రియేట్ అవుతది. ఆల్రెడీ ఒక మదర్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌లో ఉంటారు. సో, ఎప్పుడైనా సరే అట్లా మాట్లాడగూడదు. ఎవ్వరైనా తగ్గొచ్చు. ఏదైనా తగ్గొచ్చు. ఒక టైం అటు ఇటు పడతది అంతే. ఒక వెయిట్ ఎక్కువున్నారు ఎక్కువ టైం పడతది. అంతే మనకి టోన్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ పర్సెంటేజ్ బాడీలో తగ్గాలి, ఆర్గన్స్ హెల్త్ మంచిగా అవ్వాలి. ఇవే మన గోల్. సో, తప్పకుండా అన్నీ జరుగుతాయి. ఇప్పుడు నేను మీకు కొన్ని ఆసనాస్ చూపిస్తాను. రెగ్యులర్‌గా అవి ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతుంది. స్లోలీ స్పైన్ స్ట్రెయిట్ తీసుకోండి. స్లోగా ఓపెన్ తీసుకొని ఇన్‌హేల్ ఉంచండి. ఎక్స్‌హేల్ ఒక 10 సెకండ్స్ ఉంచండి. ఇందులో నేను కొన్ని ఇంటర్మీడియేట్ కూడా చూపిస్తాను. సో, మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకే తీసుకోండి. మీకు వేరియేషన్స్ కూడా చూపిస్తాను. కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని చేతులు మన సైడు రివర్స్ టేబుల్ ఇచ్చేసేయండి. చాలా స్లోగా మళ్ళీ డౌన్. మళ్ళీ స్లోగా ఫార్వర్డ్. స్లోగా మళ్ళీ సెంటర్. మీకు ఇప్పుడు నేను అట్లా ఇంకా అంత రివర్స్ టేబుల్ అలా చేయలేను అనుకుంటే అది కట్ చేసి నౌకాసన నుంచి ఫార్వర్డ్ బెండ్ తీసుకొని సరిపోతది. సేమ్ మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. నౌ స్లోలీ స్పేస్ తీసుకొని కాళ్ళ మధ్యలో స్లోలీ అప్. చాలా స్లోగా డౌన్ అండ్ స్లోలీ మళ్ళీ డౌన్ తీసుకో. ఇదొక 5-10 రౌండ్ల వరకు ప్రాక్టీస్ చేసుకోండి. కంపల్సరీ ఒక 10 రౌండ్స్ వస్తే మంచిగుంటది మనకి. ఇప్పుడు స్లోగా సెంటర్ తీసుకోండి. కాళ్ళ మధ్యలో చిన్న స్పేస్ ఇవ్వండి. ఇంటర్లాక్ తీసుకొని స్లోగా బ్యాక్, నెక్ రిలాక్స్డ్ ఉంచుకోండి. స్లోగా ఫార్వర్డ్. ఇప్పుడు కొంచెం కాళ్ళు దగ్గరికి తీసుకోండి. స్లోలీ మళ్ళీ బ్యాక్. ఎక్కువ ప్రెషర్ ఎక్కడ పడుతుందో అబ్జర్వ్ చేసుకొని కాళ్ళు దగ్గరికి ఉన్నప్పుడు కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కోర్ మీద. సో, స్లోగా బ్యాక్, స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ స్లోగా బ్యాక్, స్లోగా ఫార్వర్డ్, స్లోగా బ్యాక్, స్లోలీ ఫార్వర్డ్. ఇది ఒక 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. స్లోగా డౌన్ తీసుకొని స్లోలీ డౌన్ వెళ్ళిన తర్వాత ఒక్కటి గమనించుకుంటా ఉండండి. నెక్ పెయిన్ ఉన్నా, నడుము నొప్పి ఉన్నా, అంటే మీకు మెడలకి నడుముకి సంబంధించిన ఏ నొప్పి ఉన్నా నెక్ ఎప్పుడు లిఫ్ట్ చేయకూడదనమాట. అదర్వైజ్ అంతా లిఫ్ట్ చేసుకోవచ్చు. మిగతా ఆసనాస్ అన్నీ చేసుకోవచ్చు. రైట్? సో, మీరు నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే నెక్ లిఫ్ట్ చేయకండి. అదర్వైజ్ ఎవ్రీవన్ ఎల్స్ ప్రాపర్ మొత్తం బ్యాక్ సైడ్ స్ట్రెచ్. కాళ్ళు 2 డౌన్ తీసుకొని నో స్లోలీ స్టార్ట్. 1, 2 స్లోగా, 3 బెల్లీ బటన్ అబ్జర్వ్ చేసుకోండి. 4 వెరీ గుడ్. 5, 6, 7, 8. ఇది 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. 20 రౌండ్స్ వస్తే మంచిగా ఉంటుంది మనకి. సో, 20 రౌండ్స్ తీసుకొని ఎంగేజ్ యువర్ కోర్. స్లోగా ఓపెన్, కొంచెం సేపు ఓర్చుకోండి. స్లోలీ రిలాక్స్. మనకి కాన్స్టిపేషన్ ఉన్నా, బ్లోటింగ్ లాంటి సమస్యలున్నా బాగా హెల్ప్ చేస్తుందండి ఈ ఆసన. సో, స్లోగా ఓపెన్, స్లోగా క్లోజ్, రిలాక్స్. మళ్ళీ స్లోలీ ఓపెన్, మళ్ళీ స్లోలీ క్లోజ్. ఇది మనకి ప్రాక్టీస్ పెరిగిన కొద్దీ ఈజీ అనిపిస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో మాత్రం కొంచెం
చాలా ఇబ్బంది పడ్డట్టు అనిపిస్తుంది. మీకు అట్లా అనిపిస్తే మ్యాట్ మధ్యలో ఉండి ఇట్లా మ్యాట్ హెల్ప్ తీసుకోండి. 2 సైడ్‌లు మనకి మ్యాట్ ఉంటుంది కదా! సో 2 సైడ్ మ్యాట్ హెల్ప్ కూడా సహాయం తీసుకోవచ్చు మనము స్లోగా. స్లోలీ రిలాక్స్. ఇదొక 10 రౌండ్లు వచ్చేలాగా చూసుకోండి మినిమమ్. స్లోలీ సెంటర్, రిలాక్స్. ఇప్పుడు స్లోలీ స్టార్ట్. డౌన్ 1, 2. డౌన్ తీసుకుంటే ఎక్కువ పడుతుంది మనకి పొట్ట మీద ప్రెషరు. సో మనకి తగ్గడం ఎంత ఇంపార్టెంటో స్ట్రెంగ్త్ కూడా అంతే ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ ఎంత ఇంపార్టెంటో మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఏజ్ పెరిగిన కొద్దీ మనకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సో ఇవన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఒక 20-40 రౌండ్స్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇదే సేమ్ స్ట్రెచ్. సింపుల్ అనిపిస్తుంది చూడడానికి, కానీ చేస్తుంటే చాలా బాగా తెలుస్తుంది మనకి లోవర్ బెల్లీలో, లోవర్ అబ్డామిన్‌లో. ఇది ఒక 20 రౌండ్స్ టు 40 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ సెంటర్, వజ్రాసన్ నుంచి స్లోలీ టేబుల్ పొజిషన్ వచ్చి టేబుల్‌లో స్లోగా లెగ్స్ లిఫ్ట్ చేసి స్లో సర్కిల్స్ తీసుకోండి. ఇలాగా స్లోగా 1, 2, 3, 4 అండ్ 5. సేమ్ రివర్స్ డైరెక్షన్ కూడా రానియండి. 1, 2, 3, 4 అండ్ 5. సేమ్ లెఫ్ట్ లెగ్ మీద కూడా రిపీట్ చేసుకోండి. స్లోలీ స్టార్ట్. 1, 2. సేమ్ 5 రౌండ్స్ క్లాక్ వైజ్, 5 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ తీసుకోండి. స్లోలీ సెంటర్, మళ్ళీ రిలాక్సేషన్ తీసుకున్న తర్వాత స్లోలీ బ్యాక్ సైడ్ స్ట్రెచ్ ఇవ్వండి. స్లోలీ ఫార్వర్డ్, చిన్న పుషప్, మళ్ళీ సెంటర్, మళ్ళీ స్లోగా బ్యాక్ సైడ్ స్ట్రెచ్. పొట్ట మీద ప్రెషర్ వస్తుంది. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, ఒక చిన్న పుషప్, మళ్ళీ స్లోలీ సెంటర్, బ్యాక్ సైడ్ స్ట్రెచ్, సేమ్ ఫార్వర్డ్. ఇది 10-20 రౌండ్స్ తీసుకోవచ్చు మీరు. తర్వాత స్లోగా వజ్రాసన వచ్చేసి వజ్రాసనలో ఇంటర్లాక్, హ్యాండ్స్ బ్యాక్ సైడ్, ఎక్స్హేల్ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకోండి. ఉంచండి కాసేపు, ఒక ఫ్యూ సెకండ్స్ డౌన్ ఉన్న తర్వాతనే మళ్ళీ పైనకి. ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ చాలా స్లోగా పైకి, సెంటర్, మళ్ళీ స్లోలీ డౌన్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు తీసుకొని ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇవన్నిటితో ఏంటంటే మనకి ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏజింగ్ బెటర్ అవ్వాలి, మనం వయసు పెరిగినా కొద్ది ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే మనకి మొబిలిటీ బాగా హెల్ప్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రాక్టీస్ ఉండాల్సిందే. మనకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ తొందరలోనే స్టార్ట్ అవుతున్నాయి. మన దగ్గర ఓన్లీ డైట్ ప్లాన్ ఆప్షన్ ఉంది. సో రెండింటిని మీరు ఇప్పుడు తీసుకోవచ్చు అండ్ ఆఫర్ కూడా నడుస్తుంది. సో ఛాన్స్ మిస్ చేసుకోకండి. మనకి క్లాసెస్లో లైవ్ క్లాసెస్, రికార్డింగ్స్ ఉంటాయి. సో మీరు అబ్సెంట్ అయినా మీకు ఎవ్రీడే మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేసుకోవాలన్నా హెల్ప్ అవుతుంది. జనరల్ డైట్ ప్లాన్ ఉంటుంది, డౌట్ సెషన్స్ ఉంటాయి, టీమ్ సపోర్ట్ ఉంటుంది. సో ఇంత తక్కువ డబ్బులకి ఇన్ని ఆప్షన్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. నేను మీకోసమే ఇంకా అలానే ఉంచుతున్నాను, ఫీజు పెంచకుండా. సో తప్పకుండా ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. ఓన్లీ డైట్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర. ఆయుర్వేద డైట్ ఇస్తాను. సో మీతో మాట్లాడిన తర్వాత మీతో పర్సనల్ అపాయింట్మెంట్ ఉంటుంది నాతోటి. అపాయింట్మెంట్ అయిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత మీకు డైట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఛాన్స్ మిస్ చేసుకోకండి. కుదిరితే జాయిన్ అవ్వండి, కుదరకపోతే వీడియోస్ చూసైనా ప్రాక్టీస్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. నమస్తే.